అయితే మీ మాటలలో బీఆర్ఎస్ మీద విపరీతమైన వ్యతిరేకత కసి కనిపిస్తుంది. వాస్తవానికి ఒక అంటే ప్రజాప్రతినిధిగా ఒక అవకాశాన్ని కల్పించిన వేదిక మీకు టీఆర్ఎస్ఏ. నాకు ఎందుకు అట్లా ఉత్తగా వేయలేదుగా అవకాశము. నేను భారత ఉద్యమాల నుంచి, రాజకీయ చైతన్యం నుంచి, విప్లవ రాజకీయ చైతన్యాల నుంచి వచ్చినాను. నన్ను 2009లో నేను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఇన్వైట్ చేసారు. నా చెమట చుక్కలు, నా రక్తపు చుక్కలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. దారభూషణం. నేను నా ఫ్యామిలీ మొత్తం కూడా దారభూషణం. జైలుకు పోయినాం. నేను జైలులో 2 సార్లు 3 సార్లు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినాను. లాఠీ దెబ్బలు తిన్నాను. చిత్రహింసలకు కూడా గురి చేయబడ్డాను. చెప్పమనండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను లాఠీ దెబ్బలు తిన్నాను, నేను చిత్రహింసలకు గురి చేయమని, నేను 3rd డిగ్రీని ఫేస్ చేసినాను అనేటువంటిది ఇప్పుడు ఆడ ఇప్పటి వరకు మంత్రులు ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు ఎంతోమంది, 1-2 తప్ప ఎవరు ఫేస్ చేసిరో చెప్పమనండి. బట్ నాకు దయాదాక్షిణాల మీద ఇయలే. ప్రజా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో నేను శ్రమపడ్డాను, పార్టీని పెంచినాను. కాబట్టి ఆ కేటగిరీలోనే నాకు ఎమ్మెల్యే సీట్ అనేటువంటిది వచ్చింది. నేను జాయిన్ అయిన రోజులు కూడా ఎమ్మెల్యే అనే టార్గెట్తో నేను జాయిన్ కాలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో నా వంతు పాత్రను పోషించాలని దానికోసం వచ్చినాం. నన్ను ఆ వైపుగా మోటివేట్ చేసింది కూడా అప్పుడు ఇక్కడ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి జి వెంకటేశ్వర్లు గారు. అతనుకు పాత లెఫ్టిస్ట్ మూమెంట్తో నాకున్నటువంటి, ఆయన కూడా లెఫ్టిస్ట్ ఉద్యమంలో, పీడిఎస్లో, హక్కుల సంఘాలలో గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనతో నాకున్న అనుబంధంతో నన్ను మోటివేట్ చేసి తీసుకెళ్ళినటువంటి క్రమంలో ఈ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నటువంటి బండా నరేందర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సహకారం, ప్రోత్సాహంతో నేను నిలబడ్డ తర్వాత వాళ్ళ యొక్క చనువుతోనే నేను రాష్ట్ర నాయకత్వానికి దగ్గరయ్యి వాళ్ళు ఇచ్చిన ప్రతి నిర్ణయం, అర్ధరాత్రి ఫోన్ చేసి నెకరకల్లకి జరగాలంటే గది చేసినాం, నెకరకల్లకి ఇన్సిడెంట్ జరగాలంటే అది చేసినాం. జేఏసీలే మాట్లాడారు కదా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏం మాట్లాడిండు? మేము ఒక చెట్టుకేస్తే నెకరకల్లో మా పిల్లగానికి చెప్తే దాటుతారా నెకరకల్లు అన్నారు. అంటే అట్లాంటి బలమైనటువంటి ఉద్యమాన్ని ఇక్కడ మేము నిర్మించినాం. ఉస్మానియా తర్వాత మరో ఉస్మానియా నెకరకల్లో చూపించినాం. నేను ఒక్కనే కాదు, దాదాపు 100 మంది చెమట చుక్కలు, నెకరకల్లు బిడ్డల చెమట చుక్కలు ఈడున్నాయి. ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా ఎంత సఫర్ అయినో మీకు తెలుసు. నేను గెలిచినాక కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ నన్ను 5 ఏళ్లలో కూడా చాలా సఫర్ చేసినటువంటి విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి నాకు ప్రేమ దీనికంటే ప్రజలకు జరిగినటువంటి, తెలంగాణ ప్రాంతానికి జరిగిన విధ్వంసం మీద, వాళ్ళు చేసిన మోసం మీద ఆవేదన తప్ప వాళ్ళ మీద ఏదో వ్యక్తిగత కసి నాకేముంటుందన్న. సమాజం కోసం త్యాగం చేయడానికి పోయినాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక కూడా ఇంత దారుణం చేసిరింది అనేటువంటి బాధ. సో మీరు పోలీసు ప్రస్తావన తెచ్చిరు కాబట్టి, సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా జరుగుతున్న వార్త ఏదైనా ఉందంటే ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉంది ప్రభాకర్ రావు అన్న ఆరోపణలు వస్తున్నాయి. అదే ప్రభాకర్ రావు మనకు నల్గొండ జిల్లా ఎస్పీగా కూడా పనిచేసారు. సో మొన్నటి ఎలక్షన్ టైంలో కూడా మిమ్మల్ని ఫోన్లు చేసేదో బెదిరించారన్న వార్తలు కూడా కొంచెం సోషల్ మీడియాలో కనిపించినాయి. అసలు అంటే ఇప్పుడున్న ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి కానీ, లేదంటే ప్రభాకర్ రావు గారికి మీకు ఉన్నటువంటి తేడాల గురించి ఏం చెప్తారు? ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఒక దుర్మార్గమైనటువంటి, కర్కశమైనటువంటి, క్రూరమైనటువంటి పోలీస్ ఆఫీసర్. అంతే. నీ నల్గొండ జిల్లాలో ఓఎస్డీగా చేసినప్పుడు ఇక్కడ 100 మందిని ఎన్కౌంటర్లో చంపినటువంటి చరిత్ర కూడా ఆయనకున్నది. మేము తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల ముందు ఇక్కడ ఎస్పీకి వచ్చేసి అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమం పైన ఉక్కుపాదం మోపడానికి ఆయన చేయని ప్రయత్నం కూడా లేదు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాముల నాయక్ కూడా ఆయనకు తొత్తుగా ఈ ఇక్కడ ఉద్యమం సిఐగా ఆయన ఏజెంట్గా ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులపైన చాలా నిర్బంధం పెట్టింది. బట్ ఇప్పుడు ఆయన రావటం కూడా ఈ ప్రాంత నల్గొండ జిల్లా ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. దాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ మనోభావాల్ని చిదిమి వేసిన, చింద్రం చేసిన, లాఠీలు ప్రయోగించినటువంటి ఏ ఒక్కరిని కూడా వాళ్ళు ఉపేక్షించారు. ఓకే, వాళ్ళు గత పాలనలో, గత ప్రభుత్వంలో ఉపేక్షించారు. కాబట్టి ఉద్యమకారుల మీద తీవ్రంగా దాడి చేసిన అధికారులకే మంచి పోస్టింగ్లు ఇచ్చారు. కాబట్టి వాళ్ళని ఇంటికి సాగనంపారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ తప్పు చేయొద్దనేది మా ముఖ్యమంత్రి గారికి చెప్తాము. అప్పుడు చేసినటువంటి ఇబ్బంది, అప్పుడు చేసినటువంటి గొడవలు మామూలు కాదు. కోనపూర్ రాములు సాంబశివుడు చనిపోయిన తర్వాత
అప్పుడు ఈయన నుంచి వచ్చినటువంటి థ్రెట్టింగ్ దాంట్లో మేము రాముల నాయక్తో గొడవపడి ఆ తర్వాత ఎస్పీతో గొడవపడేసి నా గన్మెన్లను కూడా సరెండర్ చేస్తాను, నీతోనే నాకు థ్రెట్ ఉంది ఓకే అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా నేను థ్రెట్టింగ్ ఉంది. అప్పుడు సాక్ష్యానికి కావాలని అంటే అప్పుడు జేఏసీ చైర్మన్ జి వెంకటేశ్వర్లు, జేఏసీ కన్వీనర్గా ఉన్నటువంటి అమరేందర్ రెడ్డి గారు కూడా నాతో పాటు ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. అడ్వకేట్ నేను ఒక్కరిని పోతే మళ్ళీ ఈడు వచ్చేసి అది మాట్లాడిండి ఇది మాట్లాడింది అంటారని చెప్పేసి ఏది మీరు ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళారు? ప్రభాకర్ రావు దగ్గరికి పోయి మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పి నేను సారీ చెప్తున్నా, నాకంతా రాముల నాయక్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే, నువ్వు సారీ కాదు, నువ్వు సాంబశివుడిని చంపినటువంటి వ్యక్తుల్ని డిఎస్పీ ఆఫీస్కు కూతబెట్టు దూరంలో రూమ్ తీసుకొని కండిషన్ బెయిల్ పేరుతో ఉంటే నువ్వు ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నావు? ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తులకు నువ్వు ఎందుకు ఇది ఆశ్రమిస్తున్నావు అనేటువంటిది నా పంచాయతీ. ఓకే, ఆ పంచాయతీ బయట ప్రపంచానికి ఓపెన్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి తెలియదు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను దాన్ని ఆయనను చర్య తీసుకునేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాను, నువ్వు ఇదని అప్పుడు ఈయనను మార్చి ఓకే వేరే ఎస్పీని ఇచ్చేసి దాంతో దాన్ని ఇదైపోయింది. చిట్యాల ఇన్సిడెంట్ కూడా ఈయన కారణం. ఓకే, ఎంపీపీ విషయంలో కూడా చిట్యాల ఇన్సిడెంట్ లో కూడా ఈయన అప్పుడు ఎస్పీ. ఓకే, అంటే ఈయన అప్పుడు వాళ్ళ మదరో ఫాదరో చనిపోయేసి వరంగల్ పోయినప్పుడు అప్పుడు ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీకి ఇచ్చేసి అక్కడి నుంచి హ్యాండిల్ చేసేసి. కాబట్టి ఎందుకు అదంటే నేను లెఫ్టిస్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చినాను, లెఫ్టిస్ట్ ఉద్యమంలో నేను అండర్ గ్రౌండ్ ఉన్నాను, ఈ జిల్లా అడిషనల్ ఎస్పీగా ఇక్కడ డిఎస్పీగా ఇట్లా పనిచేసినటువంటి క్రమంలో నన్ను వాంటెడ్గా చూసింది కాబట్టి ఆ స్వభావం అనేటువంటిది అట్నే వెంటాడింది. ఓకే, నేను మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా కాక మాజీ తీవ్రవాదిగానే చూసిండు, మాజీ నక్సలైట్గానే చూసింది. ఆ తర్వాత నేను 2018లో ఓడిపోయిన తర్వాత నా గన్మెన్లను తీసిన దాంట్లో కూడా ఈయన అప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ లో ఉన్నారు కాబట్టి నాకేం థ్రెట్ లేదు ఇది లేదు అని చెప్పేసి తీసేసి నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళపైన దాదాపు ఒక 600 మందిని థర్డ్ డిగ్రీ కొట్టి డీటీసీ ఓపెన్ చేసి అప్పుడు రంగనాథ్ ఎస్పీ రంగనాథ్ గారు ఈయన కోఆర్డినేషన్లో తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టి ఏమన్నా కనిపించినప్పుడు ఎలా ఉన్నావు బాగున్నావా అని మళ్ళీ ఒక పలకరింపు నేను చేస్తున్నాను ఇట్లానే ఎంత దుర్మార్గం చేసినట్టు. మళ్ళీ మీరు అప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు? బీఆర్ఎస్లోనే ఉన్నాను. అట్లా చాలా దుర్మార్గంగా చేసినట్టు. నేను కాంగ్రెస్లోకి వస్తున్నప్పుడు కూడా ఎందుకు నువ్వు కాంగ్రెస్లో పోతున్నావు, భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని లేదా, సో థ్రెటన్ వచ్చింది మీకు, సంతోషంగా ఉండాలని, ఎందుకు కష్టాలు ఇది చేస్తున్నావు అని చెప్పేసి, ఏం సార్ ఎన్కౌంటర్ చేస్తావా అని చెప్పేసి నేను కూడా రివర్స్ ఇచ్చి, ఎవరు ప్రభాకర్ రావు నేను కూడా రివర్స్ ఇచ్చేసినటువంటి క్రమంలో ఏం చేస్తావు సార్, జైల్లో పెడతావు, జైలు నుంచి నామినేషన్ వేసుకుంటే చేసుకో అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. అంటే ఒక క్రూరమైన దుర్మార్గమైన మనుషుల యొక్క మనోభావాలతో, మనుషుల యొక్క మానసిక స్థితితో ఈ 10 ఏళ్ల పాటు ఒక బొమ్మ ఆడుకుండా ఆయన అక్కడ ఉండేసి చెస్ ఆడతాం కదా అట్లా గేమ్ ఆడిండు. అట్లాంటి గేమర్ని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్గము సరైనటువంటి పద్ధతుల్లో ఆయన చేసిన నేరం మీద ప్రజల ముందు దోషిగా నిలబెట్టినందుకు వాళ్ళకు నమస్కారం పెట్టేసి చేతులు జోడించి యాడ్సప్